Praise the Lord. Once again, I praise God, the Almighty God, the wonderful God we have with us, Jesus Christ, who gave His life on the cross 2000 years back. And I always say, God called me when I was very young, and this is Pastor Vijayanandaraj. I believe in miracles. I believe in miracles. That's the reason I say, I believe in miracles. God is ready to do miracles and wonders in everyone's life. And I believe in miracles. This is new beginning. Welcome back. మీ అందరికీ మరలా స్వాగతము. And I praise God that God is doing so many wonderful things in many lives. అనేకుల యొక్క జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి అన్ని అద్భుత కార్యముల కొరకు దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. And I praise God because when you call and share the wonderful things God is doing in your lives, we give praise to God. మీ జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి అద్భుత కార్యములను గురించి మీరు నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు దానిని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. These days are last days. ఇది అంత్యకాలములు. God is expected any time. ఎప్పుడైనా క్రీస్తు రావచ్చు అని ఎదురు చూస్తున్నటువంటి కాలము. Any moment. ఏ సమయంలోనైనప్పటికీ. So every day we have to be ready. అందుకనే ప్రతిరోజు కూడా మనం దానికి సిద్ధముగా ఉండాలి. Every day. ప్రతిరోజు అండి. Every moment. ప్రతి నిమిషము we should be ready. మనము సిద్ధముగా ఉండాలి. That's why these TV programs, this media, this technology is being used. అందుకోసమనే ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్సే కానీ లేకపోతే ఈ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా దాని గురించే మనం ఉపయోగిస్తున్నాం. Thank God because He is doing so many wonderful and marvelous things in so many lives. అనేకుల యొక్క జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి అద్భుత కార్యములన్నిటి కొరకు కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. Okay, today we'll look from Matthew chapter 18 verse 12. ఈరోజు మనం మత్తయి సువార్త 18వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుంచి చూద్దాం. It's a parable of lost sheep. ఇది తప్పిపోయిన గొర్రెలను గురించినటువంటి ఒక ఉపమానము. When you read verse 12, what do you think? If a man owns 100 sheep, one of them wanders away, will he not leave the 99 on the hills and go to look for that wandered off? 11-12 వచనములో మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా. Let us pray. ప్రార్థన చేద్దామండి. Heavenly Father, once again we thank you for this time, Lord. పరలోకపు తండ్రి, మరొకసారి ఈ సమయం కొరకు నీకు స్తోత్రములు. Lord Jesus, as we look into the word, Lord, strengthen us with the Holy Spirit. దేవా, ఈ సమయంలో వాక్యం వైపు మేము చూస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని బలపరచండి. And speak to me and to children those who are listening to this, Lord. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వారితోనూ అలాగే నాతోనూ మీరే మాట్లాడండి. In Jesus' wonderful name we pray, Lord. క్రీస్తు యొక్క ప్రశస్త నామములు ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. This is a wonderful parable that God shares in this Bible. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి ఒక మంచి ఉపమానం ఇది. He talks about sheep here. ఇక్కడ ఒక గొర్రెను గురించినటువంటి మాటలు వినుతున్నాము. A lost sheep. ఈ గొర్రె తప్పిపోయినటువంటి గొర్రె. There are many lost sheep now in this world. ఈ లోకములో అనేకులైనటువంటి వారు తప్పిపోయిన గొర్రెల వలె ఉన్నారు. There are many. చాలా మంది ఉన్నారండి. Many who were very active ones in the church are lost now. మరి ఒక్కొక్క సమయంలో సంఘములో ఎంతో ముఖ్యంగా ఉండేటువంటి వారు ఇప్పుడు తప్పిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. I heard many tell me that once they are very, very strong in spirit, they are away from God now. అనేకులైనటువంటి వారు నాకు చెబుతూ ఒకానొక కాలంలో వారు పరిశుద్ధాత్మలో ఎంతో ముఖ్యమైనటువంటి వారుగా ఉన్నారు, కానీ ఇప్పుడు వారికి అంత శక్తి లేదు. Many are lost. ఎలాగో అనేక మంది తప్పిపోతున్నారు. Because of this world. ఎందుకనగా ఈ ప్రపంచం యొక్క ప్రాధాన్యత. Because there are so many things in this world which are keeping away from going to the presence of God. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు మనల్ని దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆపివేస్తున్నాయి. They are taking away from the presence of God. ఇవి దేవుని సన్నిధానం నుంచి మనల్ని బయటకు లాగివేస్తున్నాయి. And God is talking about those lost sheep. అలాంటి తప్పిపోయినటువంటి గొర్రెల గురించి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. He is talking about people who are saved, who have been baptized, who came to know Jesus Christ. మరి దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి క్రీస్తు ప్రభువారిని అంగీకరించి బాప్తిస్మం పొందినటువంటి వారిని గురించి మాట్లాడుతున్నారు. There are 100 sheep here. ఇక్కడ 100 గొర్రెలు ఉన్నాయి. One was lost. కేవలం ఒకటి మాత్రమే తప్పిపోయింది. And that person, that shepherd, went looking for that one lost sheep. ఆ వ్యక్తి, ఆ యొక్క గొర్రెల కాపరి తప్పిపోయినటువంటి ఆ గొర్రెను వెతుకుతూ ఉన్నారు.
So Jesus here is talking about the last one. గొర్రె గురించినటువంటి విషయాన్ని క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. He says, and if he finds it, I tell you the truth, he is happier about that one sheep that about the 99 that he did not wander off. మరి ఆ యొక్క గొర్రె గనక దొరికినట్లయితే మిగిలినటువంటి 99 కన్నా ఆ ఒక్క గొర్రె గురించినటువంటి సంతోషం ఎక్కువ అని వ్రాయబడుతున్నది. Hallelujah. హల్లెలూయా. God enjoys when you come back to God. ఎప్పుడైతే నీవు మరలా దేవుని దగ్గరికి వస్తావో దేవుడు ఎంతగానో సంతోషపడతాడు. You may be lost in this world now. ఒకవేళ ఈ లోకంలో నీవు తప్పిపోయినట్లుగా ఉండొచ్చు నువ్వు. Don't worry. అయితే భయపడవద్దు. Don't worry. బాధపడకుము. Come back to God. దేవుని సన్నిధానంలోనికి రా. He is ready to accept you. ఆయన నిన్ను వెంటనే అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. Whatever situations you might have gone through. ఒకవేళ ఎలాంటి సమస్యల గుండా నీవు వెళ్ళినప్పటికీ, Maybe you were sinning once again. ఒకవేళ నీవు పాపంలో ఉండి ఉండవచ్చు. But God is ready to forgive and forget. అయితే దేవుడు నిన్ను క్షమించి మర్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. Every week I will talk about how to forgive and forget. ప్రతి వారము కూడా ఎలాగున మనం క్షమించాలి, క్షమించినటువంటి దానిని ఎలాగున మర్చిపోవాలి అనేటువంటి దాని గురించి నేను That is మాట్లాడుతున్నాను. very, very important. అది చాలా ముఖ్యమైనటువంటిది. If you don't forgive and don't forget, there is no meaning in preaching other words. ఒకవేళ నీవు ఇలాగున క్షమించిన దాన్ని మర్చిపోకపోయినట్లయితే ఇలాగున బోధించడం వల్ల ఉపయోగం లేదు. All depends upon that. ఇదంతా కూడా దాని మీద ఆధారపడుతుంది. That is what I learned from the Bible. ఇదే బైబిల్ గ్రంథములో నుంచి నేను నేర్చుకున్నది. By the power of the Holy Spirit God. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వలన. Very careful in this world. మనము ఈ లోకములో చాలా జాగ్రత్తగా ఉండాలి. This world is ruled by Satan. ఇదంతా కూడా అపవాది చేత అది నడిపించబడుతున్నది. Many ask me why as a Christian we have to face so many problems in this world. అనేకులైనటువంటి వారు నన్ను అడుగుతూ క్రైస్తవులముగా ఎందుకు మనం ఈ లోకములో ఇన్ని సమస్యలు ఎదుర్కోవాలంటున్నారు. Even that was a big question mark in my life. ఒకవేళ నా జీవితంలో కూడా అది ఎంతో పెద్ద ప్రశ్నగా ఉన్నదండి. Why God, why we have to face so many problems when you accept Him as a personal Savior? దేవా, ఎప్పుడైతే నిన్ను మేము సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఎందుకు మేము ఈ సమస్యల గుండా వెళ్ళాలి? God gave me the answer. దేవుడు నాకు సమాధానం ఇచ్చారు. And I want to share that with you. అది ఈ రోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. God told me this world is ruled by Satan. దేవుడు నాతో చెబుతూ ఉన్నటువంటిది ఈ లోకము సాతాను చేత అది నడిపించబడుతూ ఉన్నది. It is now ruled by entirely by Satan. ఇది కేవలము సాతాను యొక్క అధికారంలోనే నడుస్తూ ఉన్నదండి. We are living in Satan's world. ఇప్పుడు మనము ఈ యొక్క సాతాను యొక్క లోకంలో జీవిస్తున్నాం. In his house. అతని యొక్క ఇంటిలో. When we are living in his house and we are doing anything against it, he will get offended. ఎప్పుడైతే అతని ఇంట్లో నివసిస్తూ అతనికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో వెంటనే అతనికి కోపం వస్తుంది. That is why we face so many problems. అందుకేనండి మనం ఇన్ని సమస్యల గుండా వెళ్ళవలసి I think వస్తుంది. you understood that. ఇది మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. We are living in the world which is being ruled by Satan. ఈ యొక్క సాతాను చేత నడిపించబడుతున్నటువంటి లోకములో మనం నివసిస్తున్నాము. Only Jesus will take control of this world after second coming. ఎప్పుడైతే ఆయన మధ్యాకాశంలోనికి వచ్చి ఆ యొక్క రెండవ రాకడ జరుగుతున్నదో అప్పుడు నుండి క్రీస్తు ప్రభువారు ఈ యొక్క భూమి మీద అధికారాన్ని Till చేజిక్కించుకోబోతున్నారు. then the entire thing is under the control of Satan. అప్పటి వరకు కూడా ప్రతిదీ సాతాను యొక్క అధీనంలోనే ఉంటుంది. It is like this. Make you understand, I'll tell you an example. మీరు అర్థం చేసుకోవడానికి గాను ఒక ఉపమానాన్ని నేను ఇక్కడ చెప్తాను. If you go to somebody's house, మీరు ఒకవేళ ఎవరైనా ఇంటికి వెళ్ళినట్లయితే if you do against him anything, ఒకవేళ ఆ ఇంటి యజమానికి వ్యతిరేకంగా మీరు ఏదైనా చేస్తే he will get offended. వెంటనే అతనికి కోపం వస్తుంది కదా. He will tell, he came to my house, he ate, he did everything and is talking against me. అతను నా ఇంట్లోనికి వచ్చాడు, తిన్నాడు, నాకు ఉన్నటువంటి దాని అంతటిని అనుభవించాడు, ఇప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటాడు. Same way we are living in the Satan world. అదే రీతిగా మనము ఇప్పుడు సాతాను యొక్క లోకంలో జీవిస్తున్నాము. And we are praying. మనం ప్రార్థన చేస్తున్నాం. We are preaching the gospel. దేవుని యొక్క సువార్తను ప్రకటన We are చేస్తున్నాం. preaching about the kingdom of God. దేవుని యొక్క రాజ్యం గురించి మనం మాట్లాడుతున్నాం. In the kingdom of evil. సాతాను యొక్క సామ్రాజ్యములో. Then he gets offended. దానిని బట్టి అతనికి కోపం వస్తుంది. Then he is so ferocious. ఎంతో కోపముతో ఉగ్రతతో మన He మీద wants to do many things against us. ఆయన మనకు వ్యతిరేకంగా ఎన్నో పనులు చేయాలనుకుంటాడు. But he cannot do anything. అయితే దేనిని కూడా అతడు చేయలేడు. Because God is with us. ఎందుకనగా క్రీస్తు మనతో పాటు ఉన్నారు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. When you accept God as a personal Savior, ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తావో He will help you to overcome. ఎప్పుడు ఆయన నిన్ను పైకి రావడానికి సహాయం చేస్తాడు. He will help you to overcome. నిన్ను ఆ యొక్క సమస్య నుంచి బయటికి తీసుకుని రావడానికి ఆయన సహాయం చేస్తాడు. I want to tell you one more very important thing. ఇక్కడ నేను మరొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. Many have this habit of giving false vows or promises. అనేకులైనటువంటి వారికి ఈ యొక్క అబద్ధ ప్రమాణాలు చేయడం అలవాటుగా ఉంటుంది. Many nowadays here in the word or somewhere, many say, make a promise, make a vow that you will do something.
అనేకులైనటువంటి వారు మాట్లాడుతూ ఏది చేస్తాను అది చేస్తానని చెబుతూ ఉంటారు. Do not do that. అయితే అలాగను మీరు ఎప్పుడు You చేయొద్దండి. should not make an oath. మీరు ఎప్పుడు కూడా ప్రమాణాలు చేయకూడదు. We don't have right to do that. అలాగున చేయడానికి మనకి ఏ అధికారం లేదు. These are not my words. ఇవి నా యొక్క మాటలు కాదు. If you read Matthew chapter 5, you start reading from verse 33. 33వ వచనం నుంచి రాయబడుతున్నటువంటి There it is very clearly written that we should not put oath on anything. అక్కడ ఖచ్చితంగా వ్రాయబడుతున్నది మనము ఎవరి మీద అన్నట్లుగా ప్రమాణము చేయకూడదు. Nor swear by earth or heaven, ఒకవేళ భూమి ఒట్టని కానీ లేకపోతే పరలోకం మీద ఒట్టని కానీ మనం పెట్టుకోకూడదు. nor on Jerusalem, ఒకవేళ యెరూషలేము ఒట్టని కానీ nor on our own head. ఒకవేళ మన తల మీద ఒట్టని కానీ Never make an oath. ఎప్పుడు కూడా ఇలాగున మీరు ఒట్టు పెట్టుకోవద్దు. That means never make a promise. అనగా మీరు ఎప్పుడు కూడా ప్రమాణము చేయవద్దు. If it is yes, you say yes. ఒకవేళ అది అవును అయితే అవును అని చెప్పండి. If it is no, you say no. ఒకవేళ కాదు అయితే కాదు అని చెప్పండి. Don't make promises to impress somebody. ఒకవేళ ఇతరులను మీరు ఏదోలాగా మనం మెప్పిద్దామన్నట్లుగా ప్రమాణాలు చేయొద్దు. It is very clearly written, if that is anything beyond this comes from the evil one. The word says very clearly in verse 37. ఒకవేళ 37 వచనం దగ్గరికి వచ్చేటప్పటికి దానికి మించి ఏదైనా జరిగినట్లయితే అది సాతాను దగ్గర నుంచి వస్తుందని రాయబడుతున్నది. So when you make a promise, it is coming from Satan, not from God. ఒకవేళ నీవు ఇలాగను ఒట్టు పెడుతున్నావంటే అది సాతాను చేత చేయబడుతున్నది, దేవుని దగ్గర నుంచి కాదండి. Remember, ఇది మాత్రం జాగ్రత్తగా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. because many call me and tell, we will not forget you, we promise that we will help you. అనేకులైనటువంటి వారు నాకు ఫోన్ కాల్ చేస్తూ చెబుతున్నారు, మేము తప్పకుండా మీకు సహాయం చేస్తాము, ప్రమాణం చేస్తున్నామని చెప్తుంటారు. I don't want such promises. అలాంటి ప్రమాణాలను నేను అడగడం లేదండి. If you want to give, that's all. ఒకవేళ మీరు చేయాలనుకున్నట్లయితే సహాయం చేయండి అంతే, Don't make promise. కానీ ప్రమాణాలు చేయొద్దండి. Because so many made promise, no one turns back. అనేకులైనటువంటి వారు ఇలా ప్రమాణం చేశారు కానీ ఎవ్వరూ కూడా సహాయం చేయలేదు. So don't make promise. కనుక మీరు ప్రమాణం If చేయవద్దు. you really want to support, ఒకవేళ మీరు తప్పకుండా నాకు సహాయం చేయాలనుకున్నట్లయితే you can do it. మీరు తప్పకుండా చేయొచ్చు అలాగా. Don't put promises. అయితే ప్రమాణాలు మాత్రం చేయొద్దండి. Be careful about it. దాని గురించి చాలా I జాగ్రత్తగా have seen, I have heard this many times. ఇలాగున అనేకుల దగ్గర నుంచి నేను విన్నాను, అనేకులను చూశాను నేను. Please don't do that. అలాగున మీరు చేయవద్దు. As a Christian, we don't have right to promise on anything. ఒక క్రైస్తవునిగా దేని మీద ప్రమాణం చేయగలిగేటువంటి అధికారం మనకు లేదు. Who is a Christian? ఎవరండి క్రైస్తవులు అంటే? One who accepts Christ as a personal savior is a Christian. ఎవరైతే క్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో అతనే క్రైస్తవుడు. If you are born to a Christian parents, you are not a Christian. ఒకవేళ మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మీరు క్రైస్తవులు కాలేదు. The moment you accept Jesus as a personal savior, from that moment you will be called Christian. ఎప్పుడైతే నీవు క్రీస్తు ప్రభువారిని రక్షకునిగా అంగీకరిస్తావో అప్పటి నుండి కూడా నీవు క్రైస్తవుడుగా పిలువబడతావు. Christian means Christ within. క్రైస్తవుడు అనగా ఎవరైతే క్రీస్తును తన హృదయంలో కలిగి ఉంటారో That person is called a Christian. అతను మాత్రమే క్రైస్తవుడుగా It's not పిలువబడతాడు. a religion. ఇది మతము కాదండి, It is not a belief. ఇది నమ్మకము కాదు. It's where when Christ comes and lives in you. ఎప్పుడైతే క్రీస్తు నీలోనికి వచ్చి నివసిస్తాడో అప్పుడే It's reality. అదే నిజము. It's not something, it is more than reality. ఇది నిజము కన్నా ఇంకొద్దిగా ఎక్కువ అనేటువంటిది. Hallelujah. హల్లెలూయా. When God is with us, ఎప్పుడైతే క్రీస్తు మనతో ఉంటారో we can see miracles happening in our lives. మన జీవితంలో ఆశ్చర్య కార్యములు జరగడానికి చూడగలం మనం. Last Sunday, I visited a small village in Kadapa. కడప దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న గ్రామాన్ని పోయిన ఆదివారం నేను దర్శించాను. Maybe around 50 people were there. ఒకవేళ 50 మంది అక్కడ ఉండి ఉంటారేమో. But I was happy to visit that place. అయితే అక్కడికి వెళ్ళడాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషించాను. Because God's word is even reached to the most remote places of this world. ఎందుకనగా ఎవ్వరూ మరి చేరనటువంటి ప్రదేశములోనికి దేవుని యొక్క సువార్తను నేను తీసుకుని వెళ్ళగలిగినందుకు. That's what I say, you call me, I will come anywhere. అందుకనే నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, మీరు ఎక్కడికి నన్ను పిలిచినా కూడా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. It may be the foreign country or it may be the interior place. ఒకవేళ అది మరి వేరే దేశమైనప్పటికీ లేకపోతే ఎవ్వరూ వెళ్ళనటువంటి ప్రదేశమైనప్పటికీ. Because I love to go when God tells me to go. ఎందుకనగా దేవుడు నన్ను వెళ్ళమని చెప్పినప్పుడు ఎక్కడికైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉంటాను. Once again I'm telling, there are many lost sheep in this world. మరొకసారి నేను చెబుతూ ఉన్నాను, అనేకులైనటువంటి వారు తప్పిపోయిన గొర్రెల వంటి వారు ఈ ప్రపంచంలో ఉన్నారు. You stop going to church.
అనేకులైనటువంటి వారు సంఘానికి వెళ్ళడం మానివేస్తున్నారు. Something happened to you in the church or in your personal life, you stopped going to church. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా జరిగినా లేకపోతే సంఘములో నుంచి ఎవరైనా నీకు వ్యతిరేకంగా ఉన్నా నువ్వు ఆ సంఘానికి వెళ్ళడం మానివేస్తున్నావు. God is worried about you. దేవుడు నిన్ను బట్టి ఎంతగానో బాధపడుతున్నాడు. He doesn't want to lose his sheep. ఏ ఒక్క గొర్రెను కూడా తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదు. He is even worried about one sheep. ఆయన ఒక్క గొర్రె గురించి కూడా ఆలోచన చేస్తున్నారండి. Once I was counseling a person. ఒకసారి నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను. And I told him next week again I will come and talk to you. వచ్చే వారం కూడా నేను వచ్చి నీతో మాట్లాడతానని చెప్పాను. And suddenly while I was talking to him, I said, okay, no, next week I have to go to some other place and preach there. అయితే అరే నేను వచ్చే వారం వేరే ప్రదేశానికి వెళ్ళాల్సి ఉంది వాక్యం బోధించడానికి అన్నాను. Suddenly again I thought, no, I will cancel that. I will postpone it to some other week and I will come and visit you. అయితే మరలా నేను అతనితో మాట్లాడుతూ పోన్లే దాన్ని మరలా నేను వచ్చే వారానికి మార్చుకుంటాను, నీ దగ్గరికి మాత్రం నేను వచ్చే వారం వచ్చి మాట్లాడతాను అన్నాను. Then that person told me, అయితే అప్పుడు అతను మాట్లాడుతూ అన్నాడు నాతో, go, there are many sheep waiting for you. పర్లేదండి అక్కడ చాలా గొర్రెలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి అన్నాడు. Then suddenly God gave this word to me. వెంటనే ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. He said, I am worried about this lost sheep, not about those sheep. ఆ యొక్క గొర్రెల గురించి కాదు కానీ ఈ తప్పిపోయిన గొర్రె గురించి నేను బాధపడుతున్నాను అన్నాడు. That's what God, he is worried about a lost sheep. ఆయన తప్పిపోయినటువంటి గొర్రెల గురించి ఎంతగానో బాధపడుతున్నారు. There are many who are watching this program. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారిలో ఎంతో మంది అలా ఉన్నారు. They are been away from God for many years. అనేక సంవత్సరాలుగా దేవునికి దూరముగా ఉన్నారు వాళ్ళు. Maybe you are not praying. ఒకవేళ మీరు ప్రార్థన చేయకపోతూ ఉన్నారు. Not reading the word. దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా ఉన్నారు. Because of something, because of somebody, some person. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో లేకపోతే ఎవరి గురించి అయినప్పటికీ. Because of your job or because of your health. ఒకవేళ నీ ఉద్యోగము గురించో లేకపోతే నీ ఆరోగ్యం గురించో. Thinking that God is not doing anything in your life. నీ జీవితంలో ఏది దేవుడు చేయట్లేదు అనుకుంటున్నారేమో. But God is worried about you. అయితే దేవుడు నీ గురించి ఎంతగానో ఆలోచన He is చేస్తున్నాడు. coming back to you. ఆయన మరలా నీ దగ్గరికి వస్తూ ఉన్నారు. He wants you to be his child. ఆయన నిన్ను తన కుమార్తెగా తన కుమారుడుగా కలిగి ఉండాలి. He doesn't want to lose anybody who came to him. ఆయన తన దగ్గరికి వచ్చినటువంటి వారు ఎవ్వరూ కూడా తప్పిపోవాలనుకుంటలేదు. Who was with him, he wants always to remain with him. ఆయన ఎవరైతే తన దగ్గర ఉన్నారో ఎప్పుడు ఆయనతో పాటుగానే ఉండాలనుకుంటున్నారు. Such a loving God we have. అంతటి ప్రేమ కలిగినటువంటి దేవుని మనం He కలిగి gave ఉన్నాం. his life for us. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చారు. Remember once again. మరొక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి. Because of his blood we are saved. ఆయన యొక్క రక్తమును బట్టి మనం రక్షింపబడుతున్నాం. Because of his stripes we are healed. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Wonderful God. అంతటి ఆశ్చర్యకరుడైన Awesome God. అంతటి మహోన్నతుడైన దేవుడు. As I always say, there are no words where I can really glorify my God. నేను ఎప్పుడు ఎలాగైతే చెబుతూ ఉన్నానో నా యొక్క దేవుణ్ణి నేను చెప్పడం కోసం నాకు మాటలు సరిపోవడం లేదు. There are no enough words in English or in any other language. ఏ యొక్క భాషలో నేను ఇంగ్లీష్లోనూ కూడా అంతటికి మించినటువంటి పదాలు నాకు దొరకడం లేదు. That's why I always say hallelujah. అందుకనే నేను ఎప్పుడు కూడా హల్లెలూయా అని మాత్రమే చెప్పగలుగుతాను. That is a wonderful word we have. అదే అద్భుతమైనటువంటి మాట మనం కలిగి ఉన్నటువంటి. Always keep praising God. అప్పుడు కూడా దేవుని మనము స్తుతిస్తూ ఉండాలి. Keep praising God. మనం ఎప్పుడు స్తుతించు ఉందాం. One more thing I want to share. మరొకటి విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. Every morning when we get up, ఎప్పుడు ప్రతి ఉదయము మనం లేచిన వెంటనే get up and pray like this. మీరు లేచి ఎలాగున ప్రార్థన చేయండి. God bless this day. దేవా ఈ రోజు నీవు ఆశీర్వదించు. Make this day the happiest day in my life. ఈ రోజు నా జీవితంలో ఒక సంతోషకరమైనటువంటి రోజుగా మార్చు. Then you will see a difference in your life. ప్రతి రోజు కూడా ఎలాగో నువ్వు చేసినట్లయితే ఒక అద్భుత క్రియను చూడగలవు. I do it every day. ప్రతిరోజు నేను అలా చేస్తానండి. That's why we see so many miracles. అందుకనే నా జీవితంలో ఎన్నో ఆశ్చర్యక్రియలు చూడగలుగుతున్నాను. Because God taught me, I want to share them with you. నాకు దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో వాటిని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. Many things are there still. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయండి. I just covered very little నేను చాలా తక్కువ వాటినే చెబుతూ in ఉన్నాను these episodes. ఈ యొక్క ఎపిసోడ్స్ లో. But there are many more things I want to share. ఇలాగున అనేకమైనటువంటి విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. These are what I preach are practical experiences of myself and my family. నా యొక్క కుటుంబంలోను నా జీవితంలోను నేను అనుభవించినటువంటి వాటిని నేను మీకు తెలియజేస్తున్నాను. I read the word, నేను ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటాను. put them in practice, వాటిని నేను నా యొక్క జీవితంలో అన్వయిస్తాను. and see them happening in reality. నా జీవితంలో అవి పనిచేయలాగానే చేస్తాను. Then I share it with you. అప్పుడు వాటిని తీసుకొచ్చి మీకు చెబుతూ ఉంటాను. I was lost once. నేను ఒకానొక సమయంలో తప్పిపోయినటువంటి వాడను. I was away from God. నేను దేవునికి దూరంగా ఉన్నాను. It was in 2002, I think. అది ఒకవేళ 2002వ సంవత్సరం అయి ఉండొచ్చు.
some Dinakaran meeting was going on Gymkhana grounds. అక్కడ జిమ్ఖానా గ్రౌండ్స్లో దినకరన్ గారి మీటింగ్ జరుగుతున్నాయి. అప్పుడు I was praying, I was sitting at the very last row of that meetings. ఆ యొక్క మీటింగ్లో ఎక్కడో దూరముగా నేను నించొని ప్రార్థన చేస్తున్నాను. I started talking to God. అక్కడ నేను దేవునితో మాట్లాడటం మొదలుపెట్టాను. God, if you still remember me, ఒకవేళ దేవా నన్ను ఇంకా నీవు జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే, if you think you still remember my name, ఒకవేళ నా పేరు ఇంకా నీకు గుర్తున్నట్లయితే, he is preaching something, I am not listening to it. ఆయన ఏదో బోధిస్తూ ఉన్నారు, దాన్ని నేను వినటం లేదు. Let him stop immediately and call my name. అతడు అలాగే ఆపి నా పేరును పిలవని అన్నాను. The moment I ended this prayer in my heart, ఎప్పుడైతే నా హృదయంలో ఈ యొక్క ప్రార్థన ముగించానో, Dinakaran started preaching like this. దినకరన్ గారు వెంటనే ఇలాగను బోధించడం మొదలుపెట్టారు. He said, there is a person whose name is Vijay, he is lost and God is calling you back. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు విజయ్, అతడు తప్పిపోయినటువంటి వాడుగా ఉన్నాడు, దేవుడు అతన్ని మరలా వెనుకకు పిలుస్తున్నాడు అన్నాడు. I thank God for that. దేవుడు నేను దాని గురించి ఎంతగానో From స్తుతిస్తున్నాను. that day onwards, there was a new beginning in my life. ఆ రోజు నుంచి కూడా నా యొక్క జీవితంలో ఒక నూతన ప్రారంభం ఉన్నదండి. Hallelujah. హల్లెలూయా. Don't think God forgets you. ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోతాడేమో అనుకోవద్దు He మీరు. remembers you by name. నీ పేరును బట్టి నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటాడు. Every day he remembers you. ప్రతిరోజు ఆయన నిన్ను జ్ఞాపకం We చేసుకుంటాడు. may forget to pray, but he will never forget us once we are his children. ఒకవేళ మనం ప్రార్థన చేయడం మర్చిపోవచ్చేమో కానీ ఒక్కసారి మనం ఆయన బిడలముగా అయిన తర్వాత ఆయన ఎప్పుడు మనల్ని మర్చిపోరు. That's what he says, I will never leave thee nor forsake thee. అదేనండి వాక్యంలో మనం చూస్తున్నాం, నేను నిన్ను విడువను మర్చిపోను అని. Hallelujah. హల్లెలూయా. Let us pray. ప్రార్థన చేద్దామండి. Heavenly Father, once again, thank you for this time, Lord. పరలోకపు తండ్రి, మరొకసారి ఈ సమయం కొరకు నీకు స్తోత్రములు. Thank you for speaking us to this word, Lord దేవా, Jesus. ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. Bless everyone those who heard this. దేవా, ఈ వాక్యం విన్నటువంటి వారందరినీ మీరు జ్ఞాపకం ఉంచుకొని In ఆశీర్వదించండి. Jesus' mighty and wonderful name we ask and pray, Lord. క్రీస్తు యొక్క ప్రశస్త నామములో ఈ ప్రార్థన వేడుకొనిచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Everyone needs compassion, a love that's never failing. But let mercy fall on me. Now I'm going to pray for everyone. ఇప్పుడు మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. Really, God is touching many when I'm praying through this TV program. ఈ టీవీ కార్యక్రమం ద్వారా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకులను దేవుడు ముడుతూ ఉన్నాడండి. People called me and said they have been healed instantly. కొంతమంది నాకు ఫోన్ చేసి చెబుతున్నారు, వెంటనే వారు అద్భుతం పొందుకున్నట్లుగా చెబుతున్నారు. Let all the glory and honor belong to the one and only Jesus Christ. సకల మహిమ క్రీస్తు ప్రభువారికి మాత్రమే చెల్లుగాక. All you have to do is stretch your hands. మీరు చేయగలిగినదల్లా మీ చేతులను చాపి ఉంచండి. Many told me when they are stretching their hands, they are been filled by the power of the Holy Spirit God. అనేకులైనటువంటి వారు నాకు చెబుతున్నారు, ఎప్పుడైతే వారు చేయి చాపు ఉన్నారో వెంటనే పరిశుద్ధాత్మ చేత వారు నింపబడుతున్నారని. Now I'm going to pray. ఇప్పుడు మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. And we are all going to stretch. మీరందరూ కూడా చేతులను చాపి ఉంచండి. And the glory and the power of God will work right now. దేవుని యొక్క మహిమ, ఆయన శక్తి ఇప్పుడే పని చేయబోతున్నది. Heavenly Father, once again we thank you for this wonderful time, Lord. పరలోకపు తండ్రి, మరొక్కసారి ఈ సమయం కొరకు నీకు స్తోత్రములు. Father, right now as we pray, Lord, in the name of Jesus Christ of Nazareth, touch everyone, Lord, Father. నజరేయుడైన యేసు నామములో దేవా, ఇప్పుడే మేము ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి. Rebuke every cancer, every tumor in Jesus' mighty name, Lord. ప్రతి క్యాన్సర్ను, ప్రతి గెడ్డను క్రీస్తు నామములో గద్దించుమని వేడుకొనిచున్నాము. Lord, every demons, I rebuke them in Jesus' mighty name right now. క్రీస్తు యొక్క శక్తివంతమైన నామములో ప్రతి ఒక్క దురాత్మను నేను బంధించి వేస్తున్నాను. Every witchcraft and black magic, rebuke in Jesus' mighty name. ప్రతి ఒక్క అపవాది శక్తులను ఇప్పుడే క్రీస్తు నామములో నేను బంధిస్తూ ఉన్నాను. God is healing many skin problems right now. చర్మ వ్యాధి కలిగినటువంటి అనేకులను దేవుడు ఇప్పుడే స్వస్థపరచుచూ ఉన్నారు. God is healing many ear pains right now. అనేకులైనటువంటి వారికి చెవికి ఉన్నటువంటి ఆ యొక్క శోధనను తప్పిస్తూ ఉన్నారు. Many, Lord, right, touch everyone, those who are having fever right now in Jesus' mighty name. జ్వరంతో బాధపడుతున్నటువంటి వారిని దేవా ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరచండి. God is telling, He is doing many miracles right now. దేవుడు ఇప్పుడే అనేకమైనటువంటి వారిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నారని ఆయన నాకు చెబుతూ ఉన్నారు. He is opening new doors for people who are praying for jobs, అనేకులైనటువంటి వారి కొరకు ఉద్యోగముల కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి for their marriages, వారి యొక్క వివాహముల కొరకు, in their studies, వారి యొక్క విద్య కొరకు, in their financial problems. వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల కొరకు God is pouring out His mighty Holy Spirit
Holy Spirit, right now, receive it in Jesus' mighty name. ఇప్పుడే తన యొక్క పరిశుద్ధాత్మను క్రీస్తు ప్రభు వారు కుమ్మరించుచు ఉండగా దానిని మీరు పొందుకోనండి. Right now, ఇప్పుడే touch my Lord. దేవా వారిని మీరు ముట్టండి. In the name of Jesus. క్రీస్తు నామములో, In the name of Jesus. క్రీస్తు యొక్క ప్రశస్త నామములో Let your blessings be upon these children, Lord. దేవాని బిడ్డలైనటువంటి వారి మీద ఆశీర్వాదములను కుమ్మరించు. Thank you, Jesus. దేవానికే స్తోత్రం. Thank you, Lord. దేవానికే వందనం. Bless their jobs and businesses, my Lord. వారి యొక్క ఉద్యోగములను వారి వ్యాపారములను ఆశీర్వదించు. Their farms, my Lord Jesus. దేవ వారి యొక్క వ్యవసాయమును మీరు ఆశీర్వదించు. Everyone who's watching, Lord Father. దేవా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, Every prayer they're making in their heart, Lord Jesus. దేవా వారి యొక్క హృదయములో చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను Answer them, Lord. వాటికి కావాల్సిన జవాబును దయచేయండి. In Jesus' mighty and wonderful name we ask and pray, Lord. క్రీస్తు యొక్క ప్రశస్త నామములో ఈ యొక్క ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. As I always say, keep calling anytime, 24 hours. నేను మీకు చెబుతున్నటువంటి రీతిగానే నాకు ఎప్పుడైనా మీరు ఫోన్ చేస్తూ ఉండవచ్చు. Many call me and ask me, is it you, Pastor? అనేకులైనటువంటి వారు ఫోన్ చేసి అడుగుతున్నారు, మీరేనా పాస్టర్ గారు అని. It's me only, Vijay Anandraj. Pastor Vijay, I know Telugu, you can call me. ఎప్పుడు మీరు ఫోన్ చేసినా నేను మాత్రమే మీ యొక్క ఫోన్ కాల్స్ అటెండ్ చేస్తూ ఉంటాను. నాకు తెలుగు కూడా తెలుసు కాబట్టి మీరు ఏ భాషలోనైనా నాతో మాట్లాడొచ్చు. I can speak Telugu, Hindi, English, these 3 languages I am very fluent. మరి నేను తెలుగులోను, ఇంగ్లీష్లోను, హిందీలోను కూడా మాట్లాడగలను కనుక మీరు ఏ భాషలోనైనా నాతో మాట్లాడవచ్చు. You can call me anytime. మీరు ఏ సమయంలోనైనా నాకు ఫోన్ చేయొచ్చు. I get calls at 1:30, 2 o'clock, 3 o'clock in the night. మరి అర్ధరాత్రి 1 గంటకు, 2 గంటలకు, 3 గంటలకు కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు కొంతమంది. I have to take calls. నేను తప్పకుండా వారి ఫోన్ కాల్స్ అటెండ్ చేస్తాను. Because I am answerable to God. ఎందుకనగా దేవునికి నేను లెక్క అప్పచెప్పాలి కాబట్టి. As I always say, if you want me to come and visit your place, we will come. నేను ఎప్పుడు చెబుతున్నటువంటి రీతిగానే ఒకవేళ మీ గృహము దగ్గరికి కానీ మీ ప్రదేశానికి కానీ రావాలి అనుకున్నట్లయితే తప్పకుండా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. Come and meet me, you are welcome. ఒకవేళ నన్ను మీరు వచ్చి కలవాలనుకున్నా కూడా మీరు రావచ్చండి. Many nowadays I am getting calls that many are trying to call me to the churches. We will definitely come and visit you. మరి అనేకులైనటువంటి వారి సంఘాలకి నన్ను ఆహ్వానించాలనుకుంటున్నారు. తప్పకుండా మీ సంఘముకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. And if you anybody are blessed or want to support this program, welcome. ఒకవేళ మీలో ఎవరైనా దీని ద్వారా ఆశీర్వదింపబడి ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలనుకున్నట్లయితే తప్పకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. And you all know how to do that. అయితే ఎలాగున చేయాలో మీరు అందరికీ తెలుసు. Call me and I will give the details. మీరు నాకు ఫోన్ చేయండి, మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని నేను అందజేయగలను. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. He can move the mountains.